ఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఈసీతో భేటీ అయింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో అన్ని పార్టీల నుంచి ఈసీ సూచనలు తీసుకుంటోంది. ఎన్నికల విధానాల్లో మార్పులు, ఓటరు జాబితా సవరణలపై చర్చించేందుకు టీడీపీని ఆహ్వానించింది. ఈసీ ఆహ్వానంతో టీడీఎల్పీ నేత లావు శ్రీకృష్ణదేవరాయల నేతృత్వంలో టీడీపీ నేతలు ఈసీతో భేటీ అయ్యారు. టీడీపీ బృందంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీలు తగ్గుమల్ల, అలాగే శబరి, పార్టీ నేతలు కూన రవికుమార్, జ్యోత్స్న కూడా ఉన్నారు. పార్టీలు, ఎన్నికల విధానాల్లో మార్పులతో పాటు పలు అంశాలపై వీరంతా ఈసీతో చర్చించారు. ఇక భేటీ తర్వాత టీడీపీ బృందం మాట్లాడుతోంది. లైవ్ చూద్దాం. డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పారు. అలాగే మా వైపు నుంచి సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని వీడియోస్ కూడా దీనిపైన మీరు రిలీజ్ చేయమని చెప్పి పోవడం జరిగింది. వాటిపైన వీడియోస్ కూడా ఎలా ప్రొసీజర్ ఏంటి అనే వాటిపైన కూడా చేయబోతా ఉన్నారు. అలాగే రెండవ సమస్య ముఖ్యమైనది మైగ్రెంట్ వర్కర్స్. మన దగ్గర ఉండి మన రాష్ట్రంలో ఉన్నవారు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, మన రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తూ ఉంటూ వాళ్ళు ఓటు రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. అటువంటి ఇబ్బందులన్నీ కూడా సరిదిద్దాలని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఏదైతే డాక్యుమెంట్స్ అడుగుతూ ఉన్నామో, మనం ఓటు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్ అయితే మనం యాక్సెప్ట్ చేయబోతుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ డాక్యుమెంట్స్ పైన క్లారిటీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానిపైన చెప్పారు ఎలక్షన్ కమిషన్ వారు. దాదాపు 11 డాక్యుమెంట్స్ని మేము యాక్సెప్ట్ చేయబోతా ఉన్నాం కొత్త ఓటుని మేము యాక్సెప్ట్ చేసేటప్పుడు అని చెప్పారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభతరంగా చేయబోతా ఉన్నామని ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారు. వీటితో పాటుగా ముఖ్యంగా ఒక యాప్ తయారు చేసి ఇవన్నీ కూడా కొత్త ఓట్స్ని యాడ్ చేయడం కానీ, డిలీషన్స్ కానీ, మైగ్రెంట్ వర్కర్స్ కానీ ఇలా ఒక యాప్ ఒకటి క్రియేట్ చేస్తే మరింత సులభతరంగా ఉంటుందని సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా వారు సమ్మతించారు. దానికి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ కూడా ఇంకొద్దిగా పెంచేదానికి ప్రయత్నించాలి అని చెప్పడం కూడా సూచించడం జరిగింది. అది కూడా చేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారు. ఇలా ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉందో వచ్చే కొన్ని నెలల్లో, దాన్ని పూర్తి స్థాయిగా ఎక్కడా కూడా ప్రజలకి, సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి 4 ఆఫీసులు తిరిగి ఇబ్బంది పడకుండా ఎంత సులభతరంగా జరిగితే అంత సులభతరంగా జరిగే విధంగా చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరటం జరిగింది. అన్నిటికీ కూడా వారు చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ప్రాసెస్లో లేము. అలాగే ఎవరిని కూడా దీంట్లో ఎంత మ్యాక్సిమం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అన్ని ఆధారంతో కూడా చేసి వారిని ఎన్రోల్ చేయడానికి మా ప్రయత్నం, కానీ ఎవరిని కూడా ఎక్స్క్లూడ్ చేయడానికి మా ప్రయత్నం కాకూడదు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. వారు కూడా అదే చెప్పారు, మేము ఎక్స్క్లూడ్ చేయడానికి ప్రయత్నించము, అందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఎక్కడైతే డ్యూయల్ ఓట్స్ ఉన్నాయో అవి మాత్రం తీసేదానికి మాత్రమే ప్రయత్నిస్తామని చెప్పారు. కాబట్టి ఎక్కడా కూడా సామాన్య ప్రజలు ఇబ్బంది లేకుండా అందరినీ కూడా ఇంక్లూడ్ చేసే విధంగా, ఎక్కడా కూడా ఎవరికి కూడా దీనివల్ల ఏదో అపోహలు బయట జరుగుతూ ఉన్నవి, ఏదో ఓటర్ లిస్ట్ నుంచి పేరు వెళ్ళిపోతే కనుక సిటిజన్షిప్ పోతుందనే అపోహ, అటువంటి అపోహలకి తావివ్వకుండా చేయాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరాం. తప్పకుండా అలాగే చేస్తాము, అలాగే అటువంటి విధంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా వారు మాకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. తెలుగులో మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈసీఐకి రావడం జరిగింది. అలాగే ఈసీఐ వారు కూడా ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో అది ఈ బీహార్ పోల్స్ నేపథ్యంలో అది కొంచెం ప్రాముఖ్యత రావడం, ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో అది రేపు ఆంధ్రప్రదేశ్ పోల్స్ కూడా వర్తిస్తుందేమో అన్న ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ రావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే మాకున్నటువంటి అప్రహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రావడం, ఆయన చీఫ్ కమిషనర్ అయినటువంటి కుమార్ గారి దగ్గర, జ్ఞానేష్ కుమార్ గారి దగ్గర నివృత్తి కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. వారు మాకు చాలా సంతృప్తికరంగా సమాధానాలు కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా